హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. హిందూ దేవాలయాలు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని ద్వారా ఉత్తరప్రదేశ్లో టెంపుల్ టూరిజాన్ని పెంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ పాత హిందూ దేవాలయాలను రినోవేషన్ చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని, టూరిజాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో కొన్ని పురాతనమైన జైన మందిరాలు కూడా ఉన్నాయి. అంతగా తెలియని దేవాలయాలను డెవలప్ చేసి కాశీ, అయోధ్య లాగా తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బలియాలోని భృగు మహర్షి ఆశ్రమం, అజంగఢ్లోని దుర్వాసో మహర్షి ఆశ్రమాన్ని రినోవేషన్ చేసి టూరిస్టులను అట్రాక్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించింది. వీటితో పాటు బలియా, మౌ, అజంగఢ్, మహారాజ్ నగర్ ప్రాంతాల్లో అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆశ్రమాలను కూడా డెవలప్ చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ఒక డిపిఆర్ని కూడా తయారు చేసింది. వివరంగా ఓ రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. ఈ మ్యాప్లో హిస్టారికల్గా, కల్చరల్గా, స్పిరిచువల్గా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ని యూపీ గవర్నమెంట్ మ్యాపింగ్ చేసింది. ఇందులో మొదటిది బలియాలోని భృగు ఆశ్రమం. ఇందులో చిత్రగుప్తు మందిరం ఉంది. ఇక్కడే భృగు మహర్షి ఉన్నట్లు చెబుతారు. అంతేకాకుండా భృగు సంహితను ఇక్కడే ఉండి రాశాడని అంటారు. ఈ ఆశ్రమాన్ని టూరిస్టులను అట్రాక్ట్ చేసే విధంగా డెవలప్ చేయాలని యూపీ గవర్నమెంట్ నిర్ణయించింది. రెండవది హనుమాన్ మందిర్ కాంప్లెక్స్. బలియాలో ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ పాతవే, లైటింగ్ అలాగే భక్తులు ఉండేందుకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లను డెవలప్ చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇక మూడవది ఉదాసీన్ మఠం. ఈ మఠాన్ని డెవలప్ చేసి మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి యూపీ గవర్నమెంట్ కృషి చేస్తుంది. నాలుగవది భైరవ్ బాబా స్థల్. ఇది మహారాజ్ గంజ్లో ఉంది. తాంత్రికంగా శైవ సాంప్రదాయంలో అద్భుతమైన క్షేత్రం. ఉత్తరప్రదేశ్ టెంపుల్ టూరిజం మ్యాప్లో ఇక దీనిని కూడా చేరుస్తారు. ఐదవది దుర్వాసో మహర్షి ఆశ్రమం. ఇది అజంగఢ్, ఫూల్పూర్, పావైలో ఉంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం మెడిటేషన్ సెంటర్గా ఉంది. అయితే ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసినట్టు చెబుతారు. ఆరవది శ్రీ వీరబాబా బ్రహ్మస్థాన్. దువారి అనే విలేజ్లో ఉన్న ఈ ఆశ్రమాన్ని తీర్థయాత్ర క్షేత్రంగా డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఏడవది రామ్ జానకి మందిర్. అజంగఢ్లోని మిశ్రాపూర్ ప్రాంతంలో ఉన్న ఈ టెంపుల్ ఎంతో పురాతనమైనదిగా చెబుతారు. ఎనిమిదవది పుల్మాతి దేవి మందిర్. యూపీలోని సదర్ కన్నౌజ్ ప్రాంతంలో ఉన్న ఈ టెంపుల్ సిద్ధపీఠంగా చెబుతారు. అంతేకాకుండా త్రేతాయుగానికి ఈ టెంపుల్కి సంబంధం ఉందని చెబుతున్నారు. భానుచక్రరాజు 7వ కూతురైన ఫుల్మాతి దేవి ఇక్కడ స్వయంభుగా వెలిసింది. హిస్టారికల్గా ఎంతో పేరున్న ఈ టెంపుల్ని కూడా యూపీ గవర్నమెంట్ డెవలప్ చేసి టాప్ టూరిస్ట్ ప్లేస్ లిస్ట్లో ఉంచాలని సీఎం యోగి నిర్ణయించారు. ఇంకా మిగిలిన వాటి విషయాలకి వస్తే ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్య లాంటి ప్రాంతాల్లో ఋషులు, సాధువులు ఉన్న స్థలాలను, ఆశ్రమాలను టెంపుల్ టూరిజం ద్వారా డెవలప్ చేయాలని యూపీ గవర్నమెంట్ మ్యాపింగ్ చేసింది. వీటిలో ధన్నీపూర్, బౌన్స్గావ్ లాంటి సాధు సంతులతో సంబంధం ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటికే యూపీలో అయోధ్య, వారణాసి, మధుర క్షేత్రాలు ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉన్నాయి. దీంతో యూపీ ప్రభుత్వం కూడా అక్కడ ప్రత్యేకంగా డెవలప్ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర టెంపుల్స్ని కూడా బాగా డెవలప్ చేసి టూరిజాన్ని పెంచాలని, రాష్ట్రానికి ఒక స్పిరిచువల్ మ్యాప్ ఉండాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న అనేక టెంపుల్స్ని డెవలప్ చేసి తిరిగి ప్రాచుర్యం చేయాలని యూపీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. నెక్స్ట్ జనరేషన్ కోసం ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తామని యూపీ గవర్నమెంట్ ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా హోటల్స్ రావడం, ట్రాన్స్పోర్టేషన్కి డిమాండ్ పెరగడం ద్వారా ఉత్తరప్రదేశ్లో లోకల్లో ఉంటున్న వారికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని, అలాగే దేవాలయాలతో ముడిపడి ఉన్న కళాకారులకు కూడా పని దొరుకుతుందని, అంతేకాకుండా రాష్ట్రంలో వేద సాంప్రదాయం, ఆధ్యాత్మిక సాంప్రదాయం మళ్ళీ డెవలప్ అవుతుందని, వీటితో పాటు యూపీ టూరిజం ఆదాయం కూడా ఊపందుకుంటుందని యోగి ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ పూర్తి వీడియో పైన మీరేమనుకుంటున్నారు అనేది అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.